నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమా. మిథున రాశి వాళ్ళు ఎవరు ఈ వీడియో చూస్తున్నా చాలా శ్రద్ధగా వినండి. ఎస్పెషల్లీ జూన్ మాసంలో మీకేమిటి అంటే 5 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయని చెప్పొచ్చు. చంద్రబలంతో కలిపి 6 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయి. లాభంలో శుక్రుడు, 3వ స్థానంలో కేతువు, కుజుడు, లగ్నంలో బుధుడు అద్భుతంగా యోగిస్తున్నారు. చంద్రబలం కూడా చాలా బావుంది. కంటక శని అనేటువంటిది ఆల్రెడీ నడుస్తోంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం మీకు చాలా అవసరము. నేను చెప్పేటువంటి విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మాసంలో మీకు కెరీర్ విషయంలో ఏదైనా చేంజెస్ కానీ, జాబ్ షిఫ్ట్ అవ్వడం లాంటివి కానీ, లేదా వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టడం లాంటివి ఏవైనా ఉంటే కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా అవసరము. ఎస్పెషల్లీ పర్సనల్ చార్ట్ చూసుకుని మాత్రమే ముందుకు వెళ్ళడం అత్యంత అవసరమైనటువంటిది. అయితే ఈ మాసంలో నూతన వస్త్ర వాహన యోగములు అనేటువంటివి ఖచ్చితంగా కనబడుతున్నాయి. ఆ విషయంలో ఇబ్బంది లేదు. ఎవరైతే చేతి వృత్తి వ్యాపారము కానీ, చిరు వ్యాపారస్తులు కానీ, టెక్నాలజీ బేస్డ్ సాఫ్ట్వేర్ రంగంలో కానీ, లేదా రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఎవరైతే వ్యవహారం చేస్తూ ఉంటారో 6వ తారీఖు దాటిన తర్వాత నుంచి అద్భుతమైన ఫలితాలు మీకు కనబడుతున్నాయని చెప్పొచ్చు. ఇంకా ఎఫర్ట్స్ అనేటువంటి ఇంకా ఎక్కువగా పెట్టండి. మరిన్ని లాభాలు చూసే అవకాశం కనబడుతోంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, క్రీడాకారులు ఎవరైనా ఉంటే అందరికీ కూడా అద్భుతమైన ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. మేజర్గా రాజకీయ నాయకులు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ అవసరము. విదేశీ యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఈ మాసంలో కాస్త నిరుత్సాహపడేటువంటి అవకాశములు ఉంటాయి. నిరాశ నిస్పృహకు లోనవ్వకుండా ప్రయత్న బలాన్ని ఇంకా పెంచండి. ఖచ్చితంగా విదేశీ యోగం రాబోయేటువంటి మాసంలో సిద్ధిస్తుంది. ఈ మాసంలో మరిన్ని శుభ ఫలితాలు కావాలనుకుంటే మీ పర్సనల్ చార్ట్ చూసుకుని ముందుకు వెళ్ళండి. ఏ ముఖ్యమైన నిర్ణయమైనా పర్సనల్ చార్ట్ ద్వారానే ముందుకు వెళ్ళండి. హనుమాన్ చాలీసా ప్రతిరోజు పారాయణ చేయడం మీకు చాలా అవసరము. దాని మూలన చాలా పాజిటివ్ ఎనర్జీ మీ లైఫ్లోకి వస్తుంది.